జీడీసీసీ బ్యాంక్ అక్రమాల్లో 18 కేసులు నమోదు చేశామని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. 30 మంది అనుమానితులుగా గుర్తించి 11 మంది నిందితుల్ని అరెస్టు చేశామని చెప్పారు. మరో 19 మందిని విచారణ చేయాల్సి ఉందన్నారు. అక్రమాల కేసులో విచారణ చేయాల్సిన 19 మందిలో ఎంఆర్ఓలు సైతం ఉన్నారని చెప్పారు. విచారణలో ఫేక్ ఆధార్ కార్డు సృష్టించి రైతులు కాని వారికి నిధులు కేటాయించారని ఎస్పీ తెలిపారు. జీడీసీసీ బ్యాంక్లో 5 కోట్ల రూపాయల వరకు స్కామ్ జరిగి ఉంటుందని భావిస్తున్నామన్నారు. నిందితుల్లో మాజీ బ్రాంచ్ మేనేజర్ రవికుమార్ కీలక పాత్రధారిని అరెస్టు చేశామని చెప్పారు. బ్యాంక్ అక్రమాలు చోటు చేసుకుంటున్న ఘటనలో సాధ్యమైన వరకు నిధులు రికవరీ చేస్తామన్నారు. జీడీసీసీ బ్యాంక్లో అక్రమాల భాగోతంపై సీఈఓను సైతం విచారిస్తామని చెప్పారు. కేసులో మేము అప్రాక్సిమేట్లీ ఒక 30 అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో 11 అక్యూజ్డ్ ఆల్రెడీ అరెస్ట్ చేశాము. దీనిట్లో జరిగినది ఏంటంటే ఫేక్ ఫార్మర్తో పాటు ఫేక్ సర్వే నెంబర్ని వెబ్లాండ్లో అప్లోడ్ చేస్తూ దాని ద్వారా 1B తర్వాత అడంగల్ తీసుకున్న తర్వాత ఫేక్ పట్టాదార్ పాస్బుక్ క్రియేట్ చేస్తూ ఫేక్ పట్టాదార్ పాస్బుక్ని తీసుకుని మనకి లోన్ అనేది ఎక్కడి నుంచి వస్తాయి? నబార్డ్ నుంచి ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ PACSకి అమౌంట్ వస్తాయి. PACS వాళ్ళు అమౌంట్ని జీడీసీసీ బ్యాంక్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఒక ఫార్మర్కి లోను జీడీసీసీ బ్యాంక్ నుంచి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఇది ప్రాసెస్. దీనిట్లో ఫార్మర్ ఐడెంటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. నేను జెన్యూన్ ఫార్మర్ అన్నప్పుడు నేను ఈ లోన్ని యూజ్ చేసుకోవాలి. కానీ ఈ కేసెస్లో ఫోర్జరీ ఆఫ్ డాక్యుమెంట్స్, తరువాత ఈ ఇంపర్సనేషన్, ఒక పర్సన్నే మార్చడము, చీటింగ్, దాని అన్ని కిందకి మన కేసు రిజిస్టర్ చేసాం. ఎందుకంటే రియల్ ఫార్మర్ కాకుండా ఆ పర్టికులర్ పర్సనే ఫేక్ ఫార్మర్గా ఉంటారు.